మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమైంది. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లారు. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది. ఇక జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ వెంట కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారిని జీవన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. జీవన్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసం వద్ద తరలి వెళ్లిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా అక్కడ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చేరుకున్నారు. జీవన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే జీవన్ రెడ్డి మంత్రాలు జరుపుతూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కాగా ఎప్పుడు అధికారికంగా ప్రకటించబోతున్నారు లేదా అధికారికంగా ఎప్పుడు పార్టీలోకి వెళుతారనేది ప్రస్తుతం కొంత ఉత్కంఠగా కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంకా కూడా భేటీ కొనసాగుతుంది. పార్టీలోకి మాత్రం కేటీఆర్ ఆహ్వానించారు. అయితే ఎప్పుడు పార్టీలో చేరదనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి కాసేపట్లోనే ఆ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ వేదికగా పార్టీలో చేరాలని చెప్పి జీవన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 27న బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశం ఉంది. ఆ ప్లీనరీలో జీవన్ రెడ్డి చేరుతారా లేదా ప్లీనరీ ముగింపు సభలో జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటారని మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డితో ఇంకా కూడా భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఇటు జీవన్ రెడ్డి అభిమానులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి కనబడట్లేదు. పూర్తిగా బందోబస్తు మాత్రం ఎవరిని కూడా లోపలికి రానియకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తొక్కిసలాటలో పదవికి గాయాలు కూడా కావడం జరిగింది. అయితే జీవన్ రెడ్డితో ఇంకా కూడా భేటీ మాత్రం కొనసాగుతుంది. జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా కొంత జగిత్యాల జిల్లాలో మాత్రం మార్పు చెందుతుంది. పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది. ఇటు కాంగ్రెస్ మాత్రం కొంత కోలుకొని దెబ్బగానే ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాదాపు 42 ఏళ్ల పాటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మాజీ మంత్రి 2 పర్యాలు మంత్రిగాను, అదేవిధంగా 6 పర్యాలు ఎమ్మెల్యేగాను పదవులు చేపట్టడం జరిగింది. అలాంటి బలమైన నేతను జీవన్ రెడ్డిని ప్రస్తుతం అయితే కాంగ్రెస్ మాత్రం వదులుకోవడం కొంత ఆ పార్టీకి నష్టంగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం మాత్రం కొంత అనుకూలించే వాతావరణం అనుకూలిస్తుందని చెప్పి మరొక చర్చ కూడా జరుగుతుంది. ఇక జీవన్ రెడ్డి ఏ రోజున పార్టీ చేస్తారని మాత్రం మరి కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బలరాం, సతీష్, అంటే విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఆ జీవన్ రెడ్డి నివాసం వద్ద అయితే కొంత కోలాహల వాతావరణం కనిపిస్తోంది. దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోవడం ఖాయంగానే ప్రస్తుతం అక్కడ వాతావరణం చూస్తే అర్థమవుతోంది. అంటే ఆ పార్టీలో చేరిన తర్వాత ఎటువంటి ప్రాధాన్యత జీవన్ రెడ్డికి లభించే అవకాశం ఉంది? అన్కండిషనల్ గా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారా లేదంటే ఏమైనా కొన్ని డిమాండ్స్ ఏమైనా బీఆర్ఎస్ ముందు పెట్టే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం అయితే మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు రావడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది పార్టీ శ్రేణులు వీరంతా రావడంతో ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా చిక్కిర్చిపోయింది. కొంతమంది తొక్కిసలాట కూడా జరిగింది. పలువురు గాయాలు కూడా అయినాయి. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి అన్కండిషనల్ గానే పార్టీలో చేరుతున్నట్టు చేస్తుంది. ఈ రోజు మనకు ఎన్టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. బీజేపీలో ఎందుకు చేరలేని చెప్పి ప్రశ్నించిన సమయంలో బీజేపీ జాతీయ స్థాయిలో బలంగా ఉంది కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రస్తుతం
కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే మాత్రం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలపడడమే కాదు, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి జీవన్ రెడ్డి లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డికి ఆ పార్టీలో ఎలాంటి పదవి ఇస్తారని మాత్రం చర్చ మాత్రం జరగలేదు. కేవలం ప్రస్తుతం జీవన్ రెడ్డి పార్టీలో చేర్పు అనే అంశం పైన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జీవన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారా, లేకపోతే ఎలాంటి పదవి ఇస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. ఇక రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ కూడా స్థానం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మరొక ఏడాది పాటు వెయిట్ చేస్తే మాత్రం దాదాపు ఒక ఎమ్మెల్యే కోట సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యే అవకాశం నేపథ్యంలో ఆ స్థానానికి ఏమైనా భవిష్యత్తులో జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మరొక చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే పార్టీలో ఎలాంటి పదవి ఇస్తారని మాత్రం వేచి చూడాలి. మరి కాకపోతే వీటన్నిటికీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున అనుచర గణాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరొక జగిత్యాలను ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలంటే మొదటిగా ప్లాన్ చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఆ బహిరంగ సభ ఉంటుందా లేదనేది చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు. మరి కాసేపటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.